మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటన నేపథ్యంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల రోజు కోడెల రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ వైసీపీ ఫిర్యాదు మేరకు రాజుపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు. కోడెల సహా 22 మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోడెలను 3వ నిందితుడిగా చేర్చారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటన నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల రోజు కోడెల రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ వైసీపీ ఫిర్యాదు మేరకు రాజుపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం 22 మందిలో 3వ నిందితుడిగా కోడెలను చేర్చినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదైంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈ నెల 11న సాధారణ ఎన్నికలు జరిగిన విషయం కూడా మనం చూసాం. ఈ ఎన్నికలో ఇనిమెట్ల గ్రామంలో ఒక ఎలక్షన్ ఘటనలో భాగంగా కోడెల శివప్రసాద్ పై ఇనిమెట్ల గ్రామస్తులు దాడికి చేసిన విషయం కూడా మనం చూసిందే. ఎవరైతే ఉన్నారో స్పీకర్ కోడెల శివప్రసాద్ అతని అనుచరులు లోపలికెళ్లి రిగ్గింగ్ పాల్పడ్డారు, ఎన్నికల రోజు అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఇదే గ్రామానికి చెందినటువంటి వైకాపాకు చెందినటువంటి ఒక ఇమాం అనే ఒక వ్యక్తి రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. 3వ నిందితుడిగా డాక్టర్ కోడెల శివప్రసాద్ పేరు చేర్చడం జరిగింది. దీంతో పాటు మరో 22 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కూడా పేర్లు కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మనం చూసాం ఘటనలో కూడా కోడెల శివప్రసాద్ సొహదప్పి కోల్పోవడం కానీ ఆయన వెహికల్ వాహనంపై కానీ దాడి చేసిన విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఈ రోజు కోడెల శివప్రసాద్ పై కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికంటే ముందే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నేతలు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ చెందినటువంటి వాళ్ళపై కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ ఘటనలోనే 8 మందిని ఇప్పటికే వైసీపీ నేతలని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దీనికి కౌంటర్ గా మళ్ళీ వైసీపీ నేతలు ఈ రోజు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. 22 మంది పైన కేసు నమోదు చేశారు. ఇందులో కోడెల శివప్రసాద్ 3వ వ్యక్తి కూడా ఈ ఫిర్యాదులో చేర్చడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనలో భాగంగా ఇనిమెట్ల గ్రామంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే నరసింహారావు, మొదటి నుంచి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కోడెలపై దాడి చేశారంటూ టీడీపీ చెప్పుకొస్తూ ఉంది. మరి ఆ విషయంలో కేసులు కూడా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కోడెలపై తిరిగి కేసు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే వైసీపీ నేతలు ఆ రోజు ఎన్నికల రోజు స్పీకర్ కోడెల అక్రమాలకు పాల్పడ్డారని అక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రోజు పార్టీ నేతలు దత్తకొట్టేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఒక డోర్ పెట్టుకున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కానీ లోపల ఉన్నటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి ఏజెంట్ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కోడెలపై కానీ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు మేరకు వైసీపీ చెందినటువంటి ఇనిమెట్ల గ్రామంలో చెందినటువంటి 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులు. అయితే ప్రస్తుతానికి పరస్పరంగా ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. దాడి ఘటనలో భాగంగా స్పీకర్ కోడెలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం కూడా మనం చూసాం. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ వైసీపీ నేతలే స్పీకర్ కోడెలపై కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఫిర్యాదు. ఈ ఫిర్యాదుని స్వీకరించినటువంటి పోలీసులు ఎవరైతే స్పీకర్ కోడెలతో పాటు 22 మంది ఉన్నారో వారి పేర్లు కూడా ప్రస్తావన చేయడం జరిగింది. కేసులు నమోదు చేయడం జరిగింది. వారిని కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ.